హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శైలజ. నేను కన్సల్టెంట్ హోమియోపతి ఫిజిషియన్ని. ఈరోజు ఈ వీడియోలో హైపర్ హైడ్రోసిస్ అంటే అధికంగా చెమటలు దీని గురించి తెలుసుకుందాం. దీనికి సిమ్టమ్స్ ఏంటి, కాజెస్ ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మామూలుగా హైపర్ హైడ్రోసిస్ అంటే ఎక్సెసివ్ స్వెట్టింగ్, అంటే ఎక్కువగా చెమటలు పట్టడం. నార్మల్గా మనకి చెమటలు ఎక్కువగా ఎప్పుడు పడతాయి అంటే మన ఎండలో కూర్చున్నా, ఆర్ హెవీ ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజెస్ చేసిన, ఆర్ కిచెన్లో ఉన్నా, మనం ఏదైనా పని ఎక్కువగా చేసిన తర్వాత వేడి రూమ్లో ఉన్నా సరే, స్పైసీ ఫుడ్స్ తిన్నా ఇలాగా నార్మల్గా చెమటలు పడుతూ ఉంటాయి. కానీ హైపర్ హైడ్రోసిస్లో ఏంటి అంటే ఫస్ట్ హైపర్ హైడ్రోసిస్లో స్వెట్ గ్లాండ్ గురించి తెలుసుకుందాం. ఈ స్వెట్ గ్లాండ్స్ మనకి స్వెట్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అలాగే బాడీ టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేస్తాయి. అలాగే ఈ స్వెట్ గ్లాండ్స్ ఏంటి అంటే మనకి చెమట రూపంలో వేస్ట్ ప్రోడక్ట్స్ని, టాక్సిక్ సబ్స్టెన్స్ని కూడా బయటికి వెళ్ళేలా చేస్తూ ఉంటాయి. సో ఇవి 2 టైప్స్: ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్, ఎపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్. ఈ ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్ అంటే ఇవి ఓవరాల్ బాడీ అంతా ఉంటాయి, కానీ ఎక్కువగా అరిచేతులు, అరికాళ్ళు, తర్వాత తలపైన ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఎపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే అండర్ ఆర్మ్స్, అంటే యాక్సిల్లా కింద, యాక్సిల్లా నెక్స్ట్ పెరీనియల్ రీజన్లో ఎక్కువగా ఈ ఎపోక్రైన్ స్వెట్ గ్లాండ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. సో ఈ హైపర్ హైడ్రోసిస్లో ఏంటి అంటే అధికంగా చెమటలు కొన్ని ఏరియాస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే తలలో చాలామంది తల నుండి ఎక్కువ చెమట కారుతుంది అని చెప్తూ ఉంటారు. అలాగే కొంతమంది యాక్సిల్లా, అంటే అండర్ ఆర్మ్స్, దాని కింద ఎక్కువ చెమట కారుతుంది అంటారు. సో దాన్ని యాక్సిలరీ హైపర్ హైడ్రోసిస్ అంటారు. అలాగే అరికాళ్ళు, అరిచేతులలో ఎక్కువ చెమటలు, చాలామంది కామన్గా ఎక్కువగా అరికాళ్ళు, అరిచేతుల్లో చెమటలు ఎక్కువగా వస్తూ ఉంటాయని చెప్తుంటారు. సో దానిని పామార్ ప్లాంటార్ హైపర్ హైడ్రోసిస్ అని అంటారు. అంటే అరికాళ్ళు అయితే ప్లాంటార్ హైపర్ హైడ్రోసిస్, అరిచేతులు అయితే పామార్ హైపర్ హైడ్రోసిస్ అని అంటారు. సో దీనికి ఏజ్ లిమిట్ ఏమీ ఉండదు. ఈ హైపర్ హైడ్రోసిస్కి చిన్నపిల్లల్లో చూస్తుంటాం, పెద్దవాళ్ళలో చూస్తుంటాం. చిన్నపిల్లల్లో ఏంటి అంటే వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు పెన్ గ్రిప్ అనేది తప్పిపోయి చెమటల వల్ల వాళ్ళు ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోవడం, లేకపోతే క్లాస్ రూమ్లో ఏదైనా టీచర్ చెప్పేటప్పుడు వాళ్ళు రాయలేకపోవడం, పెన్ గ్రిప్ ఉండదు. సో దానివల్ల వాళ్ళు చాలా లాస్ అవుతారు. అలాగే పెద్దవాళ్ళు ఏంటంటే మన ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు చూడండి, ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళ చేతులు అంతా చెమటలు చల్లగా ఉండడం, అలాగే ఒక సోఫాలో కూర్చున్న కాళ్ళ నుంచి అలా చెమట కారిపోయి ఇల్లంతా తడిచిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో ఈ హైపర్ హైడ్రోసిస్కి మెయిన్ అంటే ఇప్పుడు స్పోర్ట్స్ ఆడే పిల్లల్లో కూడాను సాక్స్లు మొత్తం తడిచిపోవడం, మన కాళ్ళు తీయగానే బ్యాడ్ స్మెల్, చాలా స్మెల్ రావడం అనేది కూడా, వాళ్ళు ఒకవేళ ఇంటికి రాగానే రూమ్ అంతా స్మెల్తో నిండిపోయేటట్టు ఉండడం కూడా చూస్తూ ఉంటాం. సో ఈ హైపర్ హైడ్రోసిస్కి మెయిన్ కాజెస్ ఏంటి అంటే ఫస్ట్ డయాబెటీస్, ఒబేసిటీ, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలోన, తర్వాత థైరాయిడ్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అంటే ఏమైనా స్కిన్ డిసీజెస్ లాంటివి ఉన్నా సరే ఈ ప్రాబ్లం చూస్తాం. తర్వాత న్యూరలాజికల్ డిసీజెస్ ఉంటాయి, అలాంటి వాళ్ళలో కూడా చూస్తుంటాం. తర్వాత హార్ట్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళలో, ప్రెగ్నెంట్ ఉమెన్లో, ఇలా ఈ డిసీజెస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ చెమటలు ఎక్కువగా పట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. స్ట్రెస్, తర్వాత డిప్రెషన్ ఉన్న వాళ్ళలో, కొన్ని మెడిసిన్స్ యూజ్ చేసే వాళ్ళలో కూడా ఈ చెమటలు ఎక్కువగా పట్టే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంతమందిలో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకపోయినా అరిచేతులు, అరికాళ్ళ నుంచి చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. సో దీనికి రీజన్ ఏంటి అంటే అది హెరిడిటరీ వలన కూడా రావచ్చు. అంటే మన పూర్వీకుల్లో ఎవరికైనా ఇలా ఈ ప్రాబ్లం ఉంటే మనకు వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఒకవేళ ఇది వాళ్ళకి హెరిడిటరీ వలన కాకపోయినా సరే మామూలుగా కూడా వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనికి హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ కాల్కేరియా కార్బ్ 30. ఈ కాల్కేరియా కార్బ్ 30 మెడిసిన్ని 2 drops 2 times a day యూజ్ చేయాలి. అది ఎప్పుడు అంటే మనం రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ దిండంతా తల నుంచి నీరు కారినట్టు ఉండడం వల్ల దిండంతా తడిచిపోయేటట్లు ఉంటుంది. అలాగే ఇది ఎక్కువగా బొద్దుగా ఉండే వారిలో, అంటే కొంచెం లావుగా ఉండే వారికి ఈ మెడిసిన్ బాగా పనిచేస్తుంది.
తర్వాత రాత్రిపూట తల నుంచి ఎక్కువ నీరు కారిపోయి దిండంతా తడిసిపోయేటట్లు ఉండడం, తల నుంచి ఎక్కువ స్వెట్, చాలామందికి తలలో ఎక్కువ స్వెట్ పడుతూ ఉంటుంది, వాళ్ళకి బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో ఈ క్యాల్కేరియా కార్బ్ 30 మెడిసిన్ చాలా బెస్ట్ మెడిసిన్ అండ్ ఎఫెక్టివ్ మెడిసిన్. సో నెక్స్ట్ మెడిసిన్ సైలిషియా 30. ఈ సైలిషియా 30ని 2 drops 2 times a day వేసుకోవాలి. ఇది ఎప్పుడు అంటే ఇది జనరల్గా అరికాళ్ళు అరచేతుల్లో చెమటలు ఎక్కువగా ఉండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు రాగానే మనకి స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఈ అరికాళ్ళు అరచేతులు ఈ స్వెట్ కారడం వలన. అలాంటి కండిషన్స్లో ఈ సైలిషియా 30 మెడిసిన్ని యూస్ చేస్తారు. ఇది బాగా పనిచేస్తుంది అరచేతులు అరకాళ్ళలో కనుక ఈ స్వెట్ ఎక్కువగా ఉంటే సైలిషియా 30 మెడిసిన్ 2 drops 2 times a day యూస్ చేయాలి. అలాగే నెక్స్ట్ మెడిసిన్ పెట్రోలియం 30. ఈ పెట్రోలియం 30 మెడిసిన్ ఎప్పుడంటే యాక్సిల్లా అంటే అండర్ ఆర్మ్స్, ఈ అండర్ ఆర్మ్స్లో ఎక్కువగా చెమట వచ్చి స్మెల్ ఎక్కువగా ఉండి వచ్చినట్లయితే, పొల్లని వాసనలాగా ఏదైనా చెమట స్మెల్ వచ్చినట్లయితే ఈ పెట్రోలియం 30 మెడిసిన్ను 2 drops 2 times a day యూస్ చేస్తారు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మెడిసిన్ కార్బోలిక్ యాసిడ్ 30. ఈ కార్బోలిక్ యాసిడ్ 30 మెడిసిన్ను 2 drops 2 times a day యూస్ చేస్తారు. ఇది ఎప్పుడు అంటే మనకి బాడీ అంతా చెమటలు ఎక్కువగా పెట్టి బ్యాడ్ స్మెల్ వచ్చి ఇబ్బందిగా ఉంటే ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ మెడిసిన్ R32 drops. ఇవి 1/2 cup వాటర్లో 15 drops కలుపుకొని మార్నింగ్ నైట్ తాగడం వలన చాలా బాగా పనిచేస్తుంది. ఇది బాడీ అంతా చెమటలు ఎక్కువగా పట్టడం, అరికాళ్ళు అరిచేతులు యాక్సిల్లా ఇది ఎక్కడైనా చెమటలు ఎక్కువగా పట్టి బ్యాడ్ స్మెల్ వచ్చినట్లయితే R32 drops మెడిసిన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో నేను మెడిసిన్స్ అన్నింటినీ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.